ఎందుకంటే మాతృస్థానం కాబట్టి ఆ మాతృస్థానం మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అలానే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే చతుర్థంలో కేతువు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే బాగా బ్రహ్మాండంగా కష్టపడతారు, కానీ ఆ కష్టానికి తగిన ఫలితాన్ని మాత్రము పొందలేకపోతూ ఉంటారు. ఎంతో బాగా కష్టపడ్డప్పటికీ ఫలితం పొందలేకపోతుంటారు. చేసేటటువంటి పనిలో, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కన్సిస్టెన్సీ, స్థిరత్వాన్ని కోల్పోతారు. అంటే ఇక్కడ కేతువు యొక్క ప్రభావం మోక్షకారకుడు. ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యమైనటువంటి భావం అనేటటువంటిది కూడా కలుగుతుంది అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి ఫలితం కనుక రావాలంటే ఎంతో బాగా కష్టపడితేనే కానీ సాధారణమైనటువంటి ఫలితాన్ని వీళ్ళు పొందలేకపోతూ ఉంటారు. అలానే ఉద్యోగపరమైనటువంటి మార్పులు అనివార్యంగా మారుతూ ఉంటాయి. ఏదో ఒక కారణం చేత ఉద్యోగపరంగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. గట్టిగా చెప్పాలంటే ఒక 6 నెలలు, సంవత్సరం పాటు కనుక ఉద్యోగం చేస్తే దాంట్లో మార్పులు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. అలానే ఒక ఇల్లు కొనాలి అన్నా, అంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఒక కొనుగోలు చేయాలంటే ఎంతో కష్టసాధ్యం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చేతిలో డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినప్పటికీ కూడా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలను ఇబ్బందులు పడుతూ ఉంటారు. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లి యొక్క ఆరోగ్యంతో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అలానే కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా లేకుండా ఏదో ఒక రకమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంటే ఇంతకుముందు మీరు పొందినటువంటి అందమైనటువంటి అనుభూతిని ఇప్పుడు కుటుంబ జీవనంలో పొందటంలో ఏదో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఏమనిపిస్తుందంటే మన మీద ఎవరైనా ఏదైనా చేశారా, ఎందుకు మొన్నటిదాకా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రతిదీ ప్రతికూలంగా మారుతున్నాయి అనేటటువంటి భావన వృషభ రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. అలానే రహస్యమైనటువంటి శత్రువులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొన్ని రకాలైనటువంటి ఛాతీ సంబంధమైన సమస్యలు, ఊపిరితిత్తులు అంటే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వారు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి వాతావరణంలో శాంతి కోల్పోవటం, తల్లితో విభేదాలు రావటం, ఇంట్లో ఒకవేళ ఏదైనా ఇల్లు మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వెతికి అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాస్తు దోషాలు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్తారు. ఇంకా కేతువు చతుర్థ స్థానంలోకి వస్తే ఏం జరుగుతుందంటే కొత్త ఇంట్లో ఉండలేరు. అసలు పాత ఇండ్లు తీసుకోవటము, వాటిని రిపేర్లు చేయించడము, అట్లాంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏదైనా స్థిరాస్తులు కొనాలన్నా కూడా కొత్త ఇంటి వైపు మొగ్గు చూపకుండా పాత ఇల్లు, పాడుపడిపోయిన ఇల్లు, లేదంటే చాలా 50 ఏళ్ల నాడు 60 ఏళ్ల నాడు కట్టినటువంటి ఇల్లు తీసుకోవటము, వాటికి రిపేర్లు చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే కేతువు మన ఎవరిని సూచిస్తాడంటే తాతను, ముత్తాతను ఇలా పూర్వీకులను ఎక్కువగా కేతువు సూచిస్తూ ఉంటాడు.